విధవా పట్ట పగలు బజార్లో ఈ పిల్లని ఏం చేస్తున్నావురా? గుడ్డిదాన్ని చెప్పింది నిజమేనా టెస్ట్ చేస్తున్నారు. అవును, ఈయన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ టెస్ట్ చేస్తున్నట్ట టెస్ట్. రే, నువ్వు చేసే ఈ పాడు పని వల్ల నీ పళ్ళు దిగబడి పాయిజన్ అయి పాపం ఈ పాప బాల్చి తన్నేసి పరలోకానికి పోతే ఏం చేస్తావురా? వీడు నీకు అబద్ధం చెప్తున్నాడు. ఇతను నన్ను 500 అప్పడిగాడు. ఎవరనేసరికి అబద్ధం చెప్తున్నాడు. ఓరి విధవా, ఒక క్షణంలో నన్ను దివాలా కొరించేశావే. నువ్వు ఉమ్మా పెట్టిన విషయం ఈ ఊరంతా చెప్పన్రా. ఎందుకంటే నువ్వు అందగాడివి, మంచివాడివి, ఎంతో తెలివైన వాడివి. ఈ ఊరు సోకాన్నంతా మోస్తున్న ఆదర్శవంతైన ఒంటివి. చూపు లేని ఈ అమ్మాయికి నువ్వు ఊదకర్రవి. అంధకారంలో అల్లాడుతున్న అనాథలకి నువ్వు దిక్సూసివి. నువ్వు గలగతాలో ఉంటే పేదవాడు నక్కున చేర్చుకుని తెలుస్తావని నేను మనం చేసుకుంటున్నాను. వీడు సరిగ్గా నడవలేడు, తను అసలు చూడలేదు. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారో తెలియడం లేదు. పిల్ల దొరకగానే గల్లా పెట్టి వదిలేసి వెళ్ళిపోయాడు. ఓటీ పంపించవా? అయ్యో, చిల్లర కూడా లేదే. చంటిగాడి పేరు నా ఒక అకౌంట్ ఓపెన్ చేసుకో. హాయ్ మంగా, నువ్వు కూర్చున్నావు ఆడెక్కడా? ఓ చూపులేని అమ్మాయికి దారి చూపిస్తూ వెళ్ళాడు ఈ సంఘ సేవకుడు. మెల్లిగా రానిలే. కేశవ, మా అబ్బాయితో మాట్లాడాలని ఉంది. దుబాయ్ కు ఫోన్ చేసి ఇవ్వవా? అది దుబాయ్ లో ఇప్పుడు నైట్. మీ వాడు డ్యూటీకి వెళ్ళి ఉంటాడు. మీ కోడలు మాత్రం ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఇప్పుడు వద్దులే. తనతో కూడా మాట్లాడాలని ఆశగా ఉంది. ఫోన్ చేయరా? తప్పదా? ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు నొక్కుతున్నావు? దుబాయ్ వరకు వెళ్ళాలి కదా, మాట్లాడు. హలో, అబ్బాబ్బా, ఏదో భాషలో మాట్లాడుతున్నారా? అర్థం కాలేదు. నువ్వే చూడు. హలో, యూటెల్, టైటెల్, ఎయిర్టెల్, ఆర్పిజి, నోకియో, స్కైసెల్, ఎస్కోసెల్, నోబిల్. ఓకే ఓకే. ఏం చెప్పిందిరా నా కోడలు? అదేం లేదు, నీ కోడలు కడుపుతో ఉందా? అవును. అయ్యో, చాలా సంతోషంగా ఉందిరా. ఇదేనా ఎంతసేపు చెప్పింది? అది ఏంటంటే డాక్టర్ గారు చెప్పారట, రాత్రులు ఇలాంటి ఫోన్లు వచ్చాయంటే గర్భస్రావం. అయ్యో, వద్దు. బిడ్డ పుట్టే వరకు నేను ఫోనే చేయను. మంచిది బాబు, మంచి వార్త చెప్పావు. సరే, 100 రూపాయలు ఇచ్చుకో. రంగమ్మా, కంప్యూటర్ వాయిస్ కి ఇంత కరెన్సీ వస్తుందా? ఓకే, ఉండని. నాయరు, మంచి స్పెషాలిటీ. అలాగే కరెక్ట్ గా వచ్చేసావే. బాగా అలవాటు అన్నమాట. అన్నయ్య, మందులు తీసుకొచ్చాను, రండి. నీకేగా మందులు? ఇవ్వకోండి, పవర్ఫుల్ మందులు. కూర్చోండి. ఏమైందో తెలీదు, ఉన్నట్టుండి గుండెల్లో నొప్పి వచ్చింది. చేతిలో డబ్బులు లేకుండానే మందులు మీ చెల్లి చెప్పింది, అందుకే తీసుకొచ్చా. అవసరానికి ఉపయోగపడే డబ్బు రోడ్లో ఉన్న చెత్తతో సమానం అండి. తమరు చంటి, పవన్ కళ్యాణ్. ఏం చేస్తుంటారు? నేను గవర్నమెంట్ జాబ్ లాగా ఎస్టీ బూత్ నడుపుతున్నాను. అదృష్టవంతులు, కూసున్న సాటే 4 డబ్బులు సంపేస్తున్నారు. మమ్మల్ని చూడండి, నాగసాట్లు పడుతున్నాం, అయినా 4 డబ్బులు కళ్ళ చూడటం లేదు. ప్రజల్ని సంతోష పెట్టేవాళ్ళు బాధపడకూడదండి. నన్ను కూడా జమినీ సర్కస్ లో పిలిచారు. నాకు ఏ ఐటమో తెలియదు అన్నాను. మీరే ఒక పెద్ద ఐటమ్, ప్రతి షోలోనూ 1 రౌండ్ వేయండి చాలు అన్నారు. కష్టపడకుండా డబ్బు తీసుకోవచ్చా? నేను రాను అనేశాను. మీరు సైకిల్ తొక్కుతూనే అన్ని పనులు చేస్తారని ఊరు వాడు అంటున్నారు. మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు గొప్ప వాళ్ళు అవుతారు. అంత పెద్ద ఆశలే లేవు. కట్టబడి 4 డబ్బులు సంపాదించి దీని కళ్ళు ఆపరేషన్ చేయించాలా, తర్వాత నేనేమైనా పర్లా. మీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. వస్తారండి. వెళ్ళండి. మనూరు తిరణాలు వస్తుంది. మీరు కాస్త బలంగా తయారవండి. ఖర్చులన్నీ నేను పెట్టుకుంటాను. అయ్యా, నాకెందుకు టానిక్? తీసుకోండి. వస్తానండి, వస్తాను. చాలా మంచోళ్ళగా ఉన్నాడు. ఏమంటా? ఓ నా పిల్లంట, నీకు నాకు చెల్లంట. టామ్ టామ్ టామ్, ఏ టామ్ టామ్ టామ్. నేను కొట్ల దగ్గర కూర్చోమన్నాను, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? అదో పెద్ద చందనా జ్యువెలర్స్ పసిడి ఆభరణాలకు ప్రసిద్ధి అనగానే జనం ఎగబడుతున్నారు. పోరా, నువ్వు వెళ్ళేటప్పుడు అక్కడ టీ తాగడానికి కూడా చిల్లలేదు తెలుసా? అందుకే ఇక్కడికి వచ్చేసాను. కొట్టును అసిస్టెంట్ చూసుకుంటాడు. పో. పుట్టిన అమ్మని వదిలేసి ఆ పిల్లతో కలిసిపోయాడు. ఏమైంది అడుగు. అవును, అదో మిలిటరీ సీక్రెట్. నా ద్వారా అడిగించాలా? నువ్వే అడగొచ్చు కదా. ఏమైందిరా? కేశవా, కంటి చూపు లేదనే కానీ కమలా చాలా మంచి అమ్మాయి, అందుకే తీసుకెళ్ళి వదిలేసి వచ్చాను. చంటి, ఆ పిల్లంటే లవ్వా? రే, ఆ చూపు లేని పిల్ల మీద నీ చూపు పడిందట్రా. జాగ్రత్త. మరీ బెండవకు, గొంగళి పురుగు అయిపోతావు. ఇదిగో చూడు, నీకు గనక నేను మ్యారేజ్ చేశానే అనుకో, బెస్ట్ మ్యారేజ్ అసెంబ్లర్ అని రాష్ట్రపతి అవార్డే కొట్టేస్తారా. ఎంతైనా నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, తను ఒక స్ట్రీట్ డాన్సర్. పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుంటానులే. నాయుడు చూసా, వీడి వీపు మీద ఉన్నది కణితి కాదు, 5 కిలోల కొవ్వు.
కేశవ, ఏంటి? నా ఆయన కొట్టు చూడు, నా కొట్టు చూడు. ఆ. కమలా కాలు పెట్టిన వేళ విశేషం ఆ. కలకల్లాడుతోంది. కలకల్లాడుతుంది కానీ కాసులు కలకల్లా రాలవు. ఏ కొత్త స్కీమ్ అనౌన్స్ చేశాను కదా, ఏ స్కీము? ఒక లోకల్ చేస్తే ఒక ఎస్టీడీ ఫ్రీ. ఆ! ఏయ్, వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళండి. చంటి నిన్ను భారంగా అనుకోడు. ఏం దిగులు పడుకు, అదిగో చంటే వచ్చేసాడు. రా 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 రా. ఏంటి అన్నం తినడానికి కూడా రాలేదు? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఆలస్యమైతే కొట్లు మూసేస్తారు కదా, అందుకే ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళాను. ఏంట్రా కిరాణా సామాన్లు తీసుకొచ్చావు? అన్నీ ఉన్నాయిగా ఇంట్లో. ఉన్నాయి. ఆ. ఇప్పుడు కొత్తగా ఇంకో మనిషి వచ్చి చేరింది కదా. అవునవును, అందుకు తీసుకొచ్చావా? ఏంట్రా పువ్వులను చీర తీసుకొచ్చావు? ఈ వయసులో నాకు బాగుంటుందా? ఆ, 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 కమలా, నీకోసం చీరలు అవి తీసుకొచ్చాడు చంటి. ఇవన్నీ నీకు, ఈ చీరలన్నీ నాకు. ఈ బార్డర్ చీర మాత్రం ఇవ్వను. దుబాయ్ నుంచి మీ అబ్బాయి డబ్బులు పంపాడు. పంపించాడా? నా బిడ్డమ్మా. ఆ, కమలా, నేను ఎదురుగా ఉన్న బంగ్లాలో ఉంటాను. నీకు నన్ను చూడాలనిపిస్తే ఏంటి? అదే నీకు బోర్ కొడితే చంటి అని పిలు, చక్కచక్క వచ్చేస్తాను. మనం మాట్లాడుకుంటూ ఉండొచ్చు. గుడ్ డే. చూడు చూడు, సంతోషం చూడు. ఏంట్రా అది నీ నేడ్రా, దాన్ని చూసి భయపడుతున్నావు? అది మరీ చండాలంగా ఉంటాను. నేడంటే అలాగే ఉంటది. నువ్వు రామ్మా, లోపలికి వెళ్దాం రా. రాను నా నేడు ఎంత భయంకరంగా ఉంటుందేంటి, జూరాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా. రేపటి నుంచి నా నడక స్టైల్ మార్చాలి. ఛీ, తు, తు, అమ్మో. కట్న కానుకలు ఏమిస్తున్నారో ముందుగానే చెప్తే బాగుంటుంది అన్నయ్య గారు. నాయుడు గారు సంపాదించిన ఆస్తంతా పాపకే, అందువల్ల పెళ్లి వైభవంగానే జరిపిస్తారు. ప్రియా, టైం అయింది. ఏంటి బామ్మ, ఆ సోడా బుడ్డికి నమస్కారం పెట్టి బూస్టర్ బజ్జీలు ఇవ్వాలా? నా వల్ల కాదు. ఏయ్, అది నా పని కాదు, మీ నాన్నగారి పని. అవును, ఎక్కడా నీ లవర్ ఇంకా రాలేదు, బయలుదేరి 15 నిమిషాలు అయిందన్నాడు. ఓ, ఓల్డ్ బైక్ లో వస్తున్నాడా? అదే అదే. వచ్చేసాడు వచ్చేసాడు. ప్రియా, ప్రియా. అయ్యయ్యో, ఏమిటి కార్తీక్, తాంబూలాలు మార్చుకునే టైంకి సడన్ గా వచ్చి నుంచున్నావు? నువ్వు ప్రియా ఒకరినొకరు లవ్ చేసుకున్నట్టు తెలిస్తే ఈ అబ్బాయి దాని మెళ్ళో తాళి కడతాడా? అమ్మా. ఆ? ఇలా చూడు, నువ్వు లవ్ చేసే అమ్మాయి జీవితం బాగుండాలని నువ్వు కోరుకోవాలి కదా. పో 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 పో, బయటి పో బయటి పో. బయటికి. ఇలాంటి బెదిరింపులన్నీ మీ పని వాళ్ళ దగ్గర పెట్టుకోండి. ఏంటి, అతను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాడా? తెలీదా? నాకు కాబోయే భార్యని. ఇవన్నీ తీసుకొని బయటికి వెళ్ళండి. ఏమిటండి ఇది? మీదెంతో గౌరవమైన కుటుంబం అన్నారు, ఇలాంటి చెడు నడతగల అమ్మాయిని మా అబ్బాయి కట్టుపెట్టాలని చూసారా? ఓకే, తర్వాత ఫోన్ చేస్తాను. సార్, మీ అబ్బాయిని రేపు మా అబ్బాయిని వదిలిపెట్టండి అని అనడానికి రాలేదు, వదిలిపెట్టొద్దు అని చెప్పడానికి వచ్చాను. మీ మనసుకి ఎలా చేయాలనిపిస్తే అలా చేయండి సార్. కార్తిక్ మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో తోయాలని చూస్తున్నారు. నేను అది లవ్ చేస్తున్న విషయం కోర్టులో చెప్పాల్సి వస్తుంది. ఏంటి చెప్పాలా? ఏయ్, వాడిని తీసిపోయా.